సార్ నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ కలిగించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ చాలా బయటకు వచ్చాయి. రిజల్ట్స్ 14వ తారీఖు రాబోతోంది. ఎగ్జిట్ పోల్స్లో ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు అని చెప్తున్నాయి. పర్ఫెక్ట్ మార్జిన్తో 5 నుంచి 8% మార్జిన్ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఉండొచ్చు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నమాట. 2009 తర్వాత ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 2009లో డిలిమిటేషన్ తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అప్పుడు పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మొదటిసారిగా ఈ స్థానంలో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు మాగంటి గోపీనాథ్ విజయం సాధిస్తూ వచ్చారు. సో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారు కంటే ముందు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్గా మారుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ నవీన్ మినహా ఇంకా చాలామంది టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ నవీన్కి టికెట్ ఇవ్వడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేస్లోకి వచ్చింది. ఇలాంటి విశ్లేషణలు చూసాం. అయితే అక్కడ 1,20,000కు పైగా ఉన్న ముస్లిం ఓట్లపైన బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. హైడ్రా పైన బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. సో ఆ హైడ్రా, ముస్లిం ఓటింగు, అలాగే 2 ఏళ్లుగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం పనితీరు పైన తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయలేదు కాబట్టి, ప్రధానంగా పెన్షన్ లాంటివి, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పినవి, సో ఇవన్నీ కూడా తమకు అడ్వాంటేజ్ అవుతాయి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వచ్చింది. కానీ ఎన్నికల నాటికి, ఎన్నికలు జరుగుతున్న రోజుకి కేవలం నవీన్ అనే పేరు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వినపడని పరిస్థితి కనిపించింది. పోలింగ్ జరుగుతున్నంతసేపు కూడా నవీన్ సెంట్రిక్గా పోలింగ్ జరిగిన వాతావరణం చూసాం. అలాగే ముస్లిం ఓట్లపైన బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది, కానీ ఆ ముస్లిం ఓట్లను ఆర్గనైజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయినట్టు కనిపించింది. ప్రధానంగా బోరబండ, షేక్పేట లాంటి డివిజన్లు తమకి అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వచ్చింది. కానీ ఆ స్థానంలో కూడా ఆ 2 ప్లేస్లలో కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేకపోయింది. ఇలాంటి విశ్లేషణలు వస్తున్నాయి. సేమ్ టైం అధికార పార్టీ కాబట్టి ఆర్థిక బలం, అంగబలం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కలిసి వచ్చే ఉంటాయి. ఇలాంటి విశ్లేషణలు సరే ఎన్నికల ఫలితాల తర్వాత దానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా అనాలిసిస్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు గెలవడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అభ్యర్థి కాలికు బలపం కట్టుకొని మొత్తం ప్రతి ఇంటికి తిరగడం చూసాం. సో ఆ ప్రాంతంలో అభ్యర్థికి ఉన్న బలం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నట్టు కనపడుతోంది. సో ముఖ్యమంత్రి కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి ఉప ఎన్నికల కోసం తిరగని స్థాయిలో ఆల్మోస్ట్ ప్రతి డివిజన్లోనూ ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు. ప్రతి డివిజన్లోనూ అక్కడికి వెళ్ళి ప్రజలను ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం చేశారు. సో ముస్లింల పట్ల కాంట్రవర్సీ కామెంట్ చేశారని ప్రచారం జరిగినప్పటికీ ముస్లింలకు కాంగ్రెస్ పార్టీతోటే ఇజ్జత్ లాంటి మాటల ద్వారా కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళంతా ఆకర్షితులయ్యేలా చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వాళ్ళు ఓటేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు పనిచేసే ఇలాంటి విశ్లేషణలు ఉన్నాయి. సేమ్ టైం ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలని పెంచినట్లుగా అర్థం చేసుకోవాలి. ఎంఐఎం పార్టీ గడిచిన 3 ఎన్నికల్లోనూ గణనీయంగా ఓట్లు సాధిస్తూ వచ్చింది. ఆ మాటకు వస్తే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసిన నవీన్ యాదవ్ 2వ స్థానంలో నిలిచారు. మరొక 4-5 వేల ఓట్లు ఆ రోజు సాధించుంటే నవీన్ యాదవ్ 2014లో ఎమ్మెల్యే అయి ఉండేవారు. సో నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థిగా 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఎంఐఎం పార్టీ పోటీ చేయలేదు. 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చింది. ఇండిపెండెంట్గా పోటీ చేశారు నవీన్ యాదవ్. ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆ సమయంలోనూ దాదాపు 20,000 ఓట్లని ఆయన సాధించారు. సో ఇప్పుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓటింగ్ కూడా ఎంఐఎం పార్టీలో గతంలో పనిచేసిన అనుభవం, ఎంఐఎం పార్టీకి సంబంధించిన క్యాడర్ నాయకత్వం అంతా కూడా నవీన్ యాదవ్ను ఓన్ చేసుకోవడం అనేది కూడా ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఆ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు, ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా బలంగా నవీన్ యాదవ్ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినట్టు కనపడింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి, నవీన్కి అడ్వాంటేజ్గా కనపడింది. సో మొత్తంగా ఎన్నిక ఒక అభ్యర్థి సెంట్రిక్గానే జరిగిన ఎన్నికగా చూడాలి. మనం దుబ్బాక ఎన్నిక చూస్తే అక్కడ బీజేపీ కంటే అభ్యర్థి రఘునందన్ రావును చూసి ఓటేసిన పరిస్థితి చూసాం. హుజురాబాద్ ఉప ఎన్నిక చూస్తే అక్కడ బీజేపీ కంటే అభ్యర్థి ఈటెల రాజేందర్ని చూసి ఓటేయడం చూసాం. సో అలాగే కామారెడ్డిలో 2023లో జరిగిన ఎన్నిక చూస్తే అక్కడ పార్టీ కంటే వెంకటరమణారెడ్డిని అభ్యర్థిగా చూస్తూ రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని కూడా ఓడించిన పరిస్థితి చూసాం. సో అభ్యర్థులు ప్రజల్లో ఉంటే, అభ్యర్థులు ప్రజల్లో అందుబాటులో ఉంటారనే నమ్మకం కలిగిస్తే ఆ అభ్యర్థులను చూసి ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉంటుంది అనడానికి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఇలాంటి విశ్లేషణలు ఇచ్చాయి. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ముగుస్తున్న సమయానికి, పోలింగ్ ముగుస్తున్న సమయానికి దొంగ ఓట్లు వేశారంటూ, లేకపోతే దౌర్జన్యాలు చేశారంటూ ఆందోళన చేయడం, తమ వాళ్ళని బూత్ల దగ్గర రానియకుండా అడ్డుకుంటున్నారంటూ ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ జరిగిన తీరు తమకు అనుకూలంగా లేదు లాంటి ఒక
సమాచారంతో బీఆర్ఎస్ పార్టీ అలా బిహేవ్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా జూబ్లీ హిల్స్ నవీన్దే కాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నమాట. చూద్దాం 14వ తారీఖున ఏం జరుగుతుందో.